హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాదా స్నేహ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈ వ్లాగ్ అయితే మేము అద్వైతకి అక్షరాభ్యాసం చేయించడానికి బాసారా వెళ్తున్నాము. అద్వైతకి అక్షరాభ్యాసం మేము మండే చేయించాలనుకున్నాము. సో సండే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఎందుకంటే ఆర్మూర్ నుండి బాసారా కొంచెం దగ్గర. ఇంకా నైట్ అక్కడ పడుకొని, ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 5 గంటల లేచి మేమైతే రెడీ అయిపోయి, అద్వైత కూడా లేచింది. అద్వైతను కూడా రెడీ చేసినాం. దాని తర్వాత ఇంకా అక్షరాభ్యాసానికి తీసుకెళ్లాల్సిన సామాన్ ఉంటాయి కదా, పూలదండ, ఫ్రూట్స్, ఇంకా బియ్యము, బ్లౌజ్ పీస్, అవన్నీ నేనైతే ఇక్కడ చదువుతున్నా. ఇంకా పూజ సామాన్తో పాటు కొన్ని స్నాక్స్ కూడా తీసుకెళ్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి. ఇంట్లో కీరాస్ ఉండే, కీరా ఇంకా హాట్ చిప్స్ అవన్నీ. ఇంకా మా అత్తయ్య, మామయ్య, మమ్మీ, డాడీ ఎవరు రావట్లే. నేను, మా హస్బెండ్, అద్వైత, మా చెల్లి, ఇంకా చెల్లి వాళ్ళ ఫ్రెండ్. ఎక్కడికి వెళ్తున్నావు? అక్షరాభ్యాసం అనరాకపోతే నాకేమైంది అంట. హాయ్ వైషు, నువ్వెక్కడికి వైషు? చెప్పు. హాయ్. ఓయ్, నువ్వు ఒక్కడివే హాయ్ చెప్పలే. వైషు, విద్య, గుండు గుండు ఊకే హాయ్ చెప్పద్ది, ఒకేసారి చెప్పాలా? ఇది పెడతా. అదే నిజామాబాద్ బస్ ఎక్కి నిజామాబాద్ బస్ స్టాండ్లో దిగినాము. ఇంకా మేము బస్ దిగగానే బాసరాకి బస్ రెడీగా ఉండే. అది నుండి చాలా బస్సెస్ ఉంటాయి బాసరాకి. ఇప్పుడే నిజామాబాద్లో దిగి బాసరా బస్ ఎక్కినాము. మరి ఎంత అవుతుందా? ఇప్పుడే మా అద్వైత నిద్ర లేచింది. అయ్యో ఏమైందే, నిద్ర వస్తుందా? మరి మా ఆయన ఫస్ట్ టైం బాసరాకి వెళ్తారు. నిజామాబాద్ నుండి బాసరాకి ఈచ్ పర్సన్కి 70 రూపీస్. మా హస్బెండ్ ఒక్కరికే టికెట్, ఎందుకంటే మా అందరికి ఫ్రీ టికెటే కదా, సో ఆధార్తో అన్నమాట. ఇంకా బాసరాలో 2 స్టాప్స్ ఉంటాయి. ఒకటేమో గంగ దగ్గర, ఇంకొకటేమో టెంపుల్ దగ్గర. సో మేము గంగ దగ్గర దిగినాం. బాసరాకి వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడో నన్ను 8th క్లాస్లో వచ్చినా అంటే మళ్ళీ ఇన్ని ఇయర్స్కి ఇప్పుడే రావడము. బస్ దిగిన ప్లేస్ నుండి గంగ దగ్గరికి కొంచెం లోపలికి నడుచుకుంటూ రావాలి. ఇంకా మేమైతే గంగ దగ్గరికి వచ్చేసినాము. వచ్చి రాగానే మా అద్వైతకి అక్కడ ఉన్న స్లేట్స్, టాయ్స్ పైన కన్నుబడ్డది. సో నేను వాళ్ళతో చెప్పించా, అక్కడ స్నానం చేసి వస్తేనే ఇవి ఇక్కడ ఇస్తామని చెప్పి. సో వాళ్ళు కూడా అట్లనే చెప్పారు. అట్లయితేనే సైలెంట్గా వచ్చింది. అందరం ఇంటి దగ్గరే స్నానాలు చేసి వచ్చినాము. సో ఇక్కడ వట్టిగా కాలు కడుక్కొని తలపైన నీళ్లు చల్లుకుంటున్నాము. అద్వైతకు కూడా ఇంటి దగ్గరే స్నానం చేయించిన, బట్ ఇక్కడ గంగలో చేయించాలని చెప్పి మళ్ళీ అట్లా వట్టిగా వాటర్ పోసినాము. వాటర్ పోసిన తర్వాత ఇక్కడ అద్వైతకి ఫస్ట్ స్టేషనరీస్ తీసేసి ఇక్కడ నేను లంగా బ్లౌజ్ వేస్తున్నాను. ఇది అద్వైత సెకండ్ బర్త్డే అప్పటి డ్రెస్. చాలా ఇష్టం నాకైతే ఈ డ్రెస్. అసలు అద్వైతాన్ని రెడీ చేసిన తర్వాత అక్కడే బోట్ కనిపించింది. సో అద్వైత బోట్ ఎక్కుదామని అడిగింది. సో మేమైతే బోట్ ఎక్కాం. ఈచ్ పర్సన్ 50 రూపీస్, 4 మెంబర్స్కి 200 తీసుకున్నారు.
ఇంకా మా అద్వైతకి బోట్ రైడ్ నచ్చింది, బోట్ దిగను అని ఏడుపు స్టార్ట్ చేసింది. బలవంతంగా అయితే తీసుకొచ్చాము. ఇంకా గంగ దగ్గర స్నానం చేసిన తర్వాత అక్కడే మనకు సరస్వతి అమ్మవారి పెద్ద విగ్రహం ఉంటుంది. ఇంకా అక్కడ మొక్కేసుకొని మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. మేము ఇంటి దగ్గర నుండి అద్వైతకు స్లేట్ తీసుకొని రాలేదు, అక్కడే తీసుకుందామని. బట్ అక్కడైతే చాలా కాస్ట్ అన్న స్లేట్. బట్ ఫస్ట్ అయితే అద్వికి ఇట్లా బబుల్స్ ఉదేది కావాలని అంది. అండ్ ఒక దగ్గర అడిగాము, బట్ వాళ్ళు హై ప్రైస్ చెప్పారు. సో ఇంకా కొంచెం టెంపుల్ దగ్గర తీసుకుందామని అక్కడ నుండి మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్కి కొంచెం దగ్గరలో ఒక షాప్ ఉండే, అక్కడ మేము మా లగేజెస్ ఇంకా చెప్పులన్నీ అక్కడే వదిలేసినాము. ఇంకా అక్కడ ఒక ఎక్స్ట్రా పూలదండ కూడా తీసుకున్నాము, ఎందుకంటే అద్రి మెడలో కూడా వేస్తారని చెప్పి. ఇంకా స్లేట్ పెన్సిల్స్ మా చెల్లి వాళ్ళు కొన్ని పెన్స్ తీసుకున్నారు. మేము ఇంటి నుండి తీసుకొచ్చుకున్నాం కదా బ్లౌజ్ పీసు, బియ్యము ఇంటి నుండి తీసుకురాకపోయినా పర్లేదు, ఎందుకంటే మనకు అక్కడ కూడా అమ్ముతారు కొన్ని అక్షంతలు అట్లా. సో ఇక్కడ తీసుకోవడం కూడా బెటరే. సో మేమైతే అక్షరాభ్యాసం టికెట్ తీసుకున్నాం 1000 రూపీస్. ఎందుకంటే మనకు అమ్మవారి ముందు కూర్చొని పంతులు పైన కూర్చోబెట్టుకొని అక్షరాభ్యాసం చేయిస్తారు. సో అక్కడ మనకేం షూట్ చేయనియరు, అందుకే ఏం షూట్ చేయలేదు. అభ్యాసం చేసేటప్పుడు అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వాళ్ళే మనల్ని పిక్స్ తీస్తారు. ఇంకా మనకు సాఫ్ట్ కాపీ వేసి ఇస్తారు. ఈచ్ కాపీ 100 రూపీస్ పెట్టి మనం తీసుకోవాలి. మనం 1000 పెట్టి అక్షరాభ్యాసం టికెట్ తీసుకుంటాం కదా, అక్కడ మనకు అభిషేకం లడ్డు ఫ్రీగా ఇస్తారు. అభ్యాసం అయిపోయిన తర్వాత మేము ఇట్లా టెంపుల్కి కొంచెం బయట కూర్చున్నాము. సో అక్కడ కొంతమంది పిల్లలు ఇట్లా బుక్స్, స్లేట్స్, పెన్సిల్స్, స్లేట్ పెన్సిల్స్ అట్లా అందరికీ పంచారు. అట్లా మంచిగా అనిపించింది. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే పులిహోర ప్యాకెట్ కొనుక్కొని తిన్నాం, ఎందుకంటే అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న స్నాక్స్ కూడా తిన్నాము. అండ్ తిన్న తర్వాత షాపింగ్ చేద్దామని ఒక్కొక్క షాపింగ్ స్టాల్కి వెళ్తే ఎంత హై ప్రైజెస్ అంటే, సో అద్వైత అది కావాలి ఇది కావాలని ఎక్కువేం సతాయించలేదు. 40 రూపీస్ ఒక పెన్సిల్ తీసుకున్నాము. ఇంకా ఇట్లా మైదా డిజైన్స్ వేస్తారు కదా, సో అదొకటి లెఫ్ట్ హ్యాండ్కి వేయించాను. ఇంకా మేమైతే బాసారా నుండి నిజామాబాద్ వచ్చేసినాము. ఫుల్ ఎండ కొడుతుందని చెప్పి మేమైతే ఇక్కడ జ్యూస్ తాగినాము. ఇంకా జ్యూస్ తాగిన తర్వాత కంఠేశ్వర్ టెంపుల్ ఉంటుంది కదా నిజామాబాద్లో, సో మేమైతే కంఠేశ్వర్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా షేర్ కూడా చేయండి, అట్లా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.